సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. ఐపీఎల్ వర్సెస్ బిగ్ బాస్. ఒకరోజు చంద్రకాంతం ఇల్లు సర్దుతూ ఉండగా టీవీలో న్యూస్ రిపోర్టర్ ఇలా అనడం వింటుంది. క్రికెట్ వీరాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ సీజన్ ఫస్ట్ మ్యాచ్ ఇంకొన్ని క్షణాల్లో స్టార్ట్ అవ్వబోతోంది. అది విన్న చంద్రకాంతం మనసులో వెంటనే, ఏంది ఈ రోజు నుంచి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సురువు అవుతుందా? అమ్మయ్యా, మంచిగా బెట్టింగ్ చేసి మస్తు పైసలు సంపాదించచ్చు. ఈసారి మనం ధోని పైన బెట్టు కడదాం అని మనసులో అనుకుంది. తనలో తాను మురిసిపోయింది. ఐపీఎల్ కోసం చంద్రకాంతం ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉంది. తన రూమ్ కి వెళ్లి వచ్చేలోపు సూర్యకాంతం టీవీలో బిగ్ బాస్ చూస్తూ ఉంటుంది. అది చూసిన చంద్రకాంతం మనసులో, అయ్యో రామా, రామేశ్వరం పోయినా శనేశ్వరుడు వదలనట్టు గీ ముసల్ది ఇప్పుడు ఐపీఎల్ వచ్చే టైంకి బిగ్ బాస్ చూడాలా ఏంది అని తలపట్టుకుంది. అయినా సరే, ఎట్లయినా ఈ రోజు నేను ఐపీఎల్ చూడాలి, బెట్ వేయాలి, పైసలు మస్తు కమాయించాలి అని మనసులో అనుకుని టీవీ పక్కన ఉన్న రిమోట్ తీసుకొని బిగ్ బాస్ ఛానల్ మార్చేసి ఐపీఎల్ పెడుతుంది. ఎంతో శ్రద్ధగా బిగ్ బాస్ చూస్తున్న సూర్యకాంతానికి చంద్రకాంతం ఛానల్ మార్చేయటంతో చాలా కోపం వస్తుంది. దాంతో, ఏందే నక్రాలైతన్నాయా ఏంది? నేనిక్కడ బిగ్ బాస్ చూస్తున్నా గదనే, కనిపిస్తలేదా ఛానల్ మార్చేసినావు అని కోపంతో చంద్రకాంతం చేతిలో నుండి రిమోట్ తీసుకుని బిగ్ బాస్ పెట్టుకుంది సూర్యకాంతం. దానికి చంద్రకాంతం సూర్యకాంతంతో, హరే బిగ్ బాస్ దేముందత్తమ్మా, ఇప్పుడు జరిగిందంతా రాత్రి మళ్ళీ టెలికాస్ట్ చేస్తారుగా, గప్పుడు చూడొచ్చులే, ఇప్పుడు నేను ఐపీఎల్ చూస్తా అని రిమోట్ తీసుకుని ఐపీఎల్ పెట్టుకుంది. అప్పుడు సూర్యకాంతం, ఐపీఎల్ దేముందే పిల్ల, రాత్రైతే దాన్ని హైలైట్స్ వేస్తాడు కదా, గప్పుడు చూడొచ్చులే, ఇప్పుడు నేను బిగ్ బాసే చూస్తా అని రిమోట్ తీసుకుని బిగ్ బాస్ పెట్టుకుంది. అలా ఇద్దరు రిమోట్ ఒకరి నుంచి ఒకరు లాక్కుంటూ ఛానల్ మార్చేస్తూ ఉన్నారు. సూర్యకాంతం, ఈరోజు ఎట్లయినా నేను నాగార్జున సార్ని చూడాల్సిందే, ఈరోజు ఎట్లయినా ధోని 6 కొట్టడం నేను చూడాలి. నాగార్జున లేదు, ధోని, బిగ్ బాస్ లేదు, ఐపీఎల్. అలా ఇద్దరు ఒకరి తర్వాత ఇంకొకరు ఛానల్ మారుస్తూ ఉండటంతో ఆ టీవీ పేలిపోతుంది. దానికి ఇద్దరు ఒకరిని ఒకరు కోపంగా చూసుకుని ఎడమొఖం పెడమొహం పెట్టుకుని ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లిపోయారు. కొంతసేపటి తర్వాత సూర్యకాంతం అని గట్టిగా నవ్వడం చంద్రకాంతం వింటుంది. ఏంది గిది మా అత్తమ్మనేనా? ఏం చూసబ్బా గంతగన నవ్వుకుంటాంది అని వెళ్లి సూర్యకాంతం గదిలోనికి తొంగి చూస్తుంది. సూర్యకాంతం కళ్ళకి విఆర్ పెట్టుకుని బిగ్ బాస్ చూసి ఎంజాయ్ చేస్తూ ఉంది. సూర్యకాంతం విఆర్ లో చూస్తూ ఇలా అంటుంది, నమస్తే నాగార్జున సార్, నమస్తే గంగవ్వ, ఎట్లుంది బిగ్ బాస్ హౌస్ అని అంటుంది. అది గమనించిన చంద్రకాంతం మనసులో ఇలా అనుకుంది, ఏంది మా అత్తమ్మ ఇందులో బిగ్ బాస్ చూస్తోందా, ఎట్లయినా దీన్ని మనం కొట్టేయాలే అని అనుకుంటుంది. సూర్యకాంతం బిగ్ బాస్ చూసి మ్యాజిక్ విఆర్ ని పక్కన పెట్టి పడుకుంది. చంద్రకాంతం మెల్లిగా ఆ విఆర్ సూర్యకాంతంకి తెలియకుండా తన రూమ్ కి తెచ్చేసుకుంటుంది. తన రూమ్ కి తెచ్చుకున్న విఆర్ ని చంద్రకాంతం కళ్ళకి పెట్టుకుని ఐపీఎల్ అని అంటుంది. వెంటనే చంద్రకాంతం ఐపీఎల్ జరుగుతున్న క్రికెట్ గ్రౌండ్ లోకి వెళ్లిపోతుంది. దానికి చంద్రకాంతం మనసులో, హై, అంటే గిది మ్యాజిక్ విఆర్ అన్నమాట, వరేవా ఏముంది గిది, ఐపీఎల్ క్రికెట్ అంటే డైరెక్ట్ గా ఐపీఎల్ క్రికెట్ గ్రౌండ్ కే తీసుకుని వచ్చింది, అబ్బబ్బబ్బా అని తనలో తాను ఎంతో సంబరపడిపోయింది. అక్కడ ఉన్న బౌలర్ తనలో నుండి వెళ్లిపోవటంతో తనను ఎవ్వరూ చూడడం లేదని అర్థమవుతోంది. ఆహా, అంటే నన్ను ఎవ్వరూ చూడట్లేదన్నమాట, నేను మాత్రం అందర్నీ చూడొచ్చు, వా చందు, నువ్వు స్మార్ట్ వే అని అనుకుంది. అలా ఎంతో హ్యాపీగా ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ ఉంది. అప్పుడు ధోని బ్యాటింగ్ కి దిగుతాడు. చంద్రకాంతం మనసులో ఇలా అనుకుంది, హాయ్ ధోని అన్నా, అమ్మా ఎన్ని
దినాలైంది ధోనిని చూసి అని అనుకొని ఫుల్ ఖుషి అయింది. అప్పుడే బౌలర్ బాల్ వేశాడు. ధోని గట్టిగా కొట్టేసరికి అది చంద్రకాంతం వైపు ఫాస్ట్గా వెళ్ళింది. ఎక్కడ తనకి బాల్ తగులుతుందో ఏమో అని చంద్రకాంతం భయపడుతూ, ఏందిది, అయ్యో ఇంత ఫాస్ట్ గా నా వైపే వస్తుందేంది అని భయపడి వెనక్కి జరిగింది. దాంతో కాళ్ళు స్లిప్ అయి పడిపోయింది. అమ్మా, నా నడుము ఇరిగిందిరా అయ్యా అని అనుకొని తాను పడి తాను వేసుకున్న వీఆర్ కూడా విరక్కొట్టింది. విరిగిన శబ్దం విన్న సూర్యకాంతం అక్కడికి వచ్చి చూస్తే తన వీఆర్ విరిగిపోవడం చూసి సూర్యకాంతం కోపంతో, అవ్వా ఏం చేసినవే? అత్తమ్మా, అది ఏమైందంటే అప్పుడు సూర్యకాంతం కోపంతో, నా మ్యాజిక్ వీఆర్ ఇరగ్గొట్టినవా? నీ వల్ల టీవీ పాడైపోయే, గిప్పుడు నా మ్యాజిక్ వీఆర్ కూడా విరగ్గొట్టినవు. నీకు మాటలతో చెప్తే అర్థం కావట్లేదే అని లోపలికి వెళ్లేసరికి అది చూసిన చంద్రకాంతం, అమ్మో అత్తయ్యకి మస్తు కోపం వచ్చుంటది, అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే నన్ను ఈ రోజు ఏదో ఒకటి చేస్తుంది అని చంద్రకాంతం తన గదిలోకి వెళ్ళిపోయింది. ఈ ఎపిసోడ్ కూడా మిమ్మల్ని బాగా నవ్వించుంటుందని మేం నమ్ముతున్నాం. మరి ఆలస్యం దేనికి? ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. మీకు సూర్యకాంతం ఇష్టమా లేక చంద్రకాంతం ఇష్టమా? కామెంట్ రూపంలో తెలియజేయండి. అత్యాస కోడలు మ్యాజిక్ రెయిన్ కోట్. ఒకరోజు చంద్రకాంతం మార్కెట్ నుంచి వర్షంలో తడుచుకుంటూ ఇంటికి వచ్చింది. బాగా తడిసిపోవడంతో జలుబు చేసి తుమ్మడం మొదలుపెట్టింది. అది చూసిన సూర్యకాంతం, గదేందే ఎల్లేటప్పుడు గొడుగు తీసుకెళ్తివి గదా, మరి తడుచుకుంటూ వచ్చినవేంది అని అడిగింది. గదత్తమ్మా, గీ కూరగాయల సంచితోని గా గొడుగు పట్టుకోండు మస్తు కష్టమైంది, గది గాలికి ఎగిరిపోయింది అంది. అది విన్న సూర్యకాంతం, ఓ గట్లనా, సరే తి, నీకు ఒక రెయిన్ కోట్ ఇస్తా ఉండు అంటూ లోపలికి వెళ్లి తన ట్రంకు పెట్టె నుంచి ఒక రెయిన్ కోట్ తీసింది. కొద్దిసేపటికి చంద్రకాంతానికి వరండాలో ఉన్న వస్తువులు వాటంతట అవే గాల్లోకి లేస్తూ కనిపించాయి. ఇంతలో తన అత్తమ్మ గొంతు వినబడింది. ఏందే గట్ల చూస్తున్నావ్ అంది. మనిషి కనపడకుండా మాట వినపడటంతో కంగారు పడింది చంద్రకాంతం. చివరికి రెయిన్ కోట్ తీస్తున్న సూర్యకాంతం ప్రత్యక్షమైంది. అది చూసి ఆశ్చర్యపోతున్న చంద్రకాంతం, గదేందత్తమ్మా గట్ల గాల్లోకెళ్ళొచ్చినావు అంది. గిది నా దగ్గరున్న మ్యాజిక్ రెయిన్ కోట్, గిదేసుకుంటే నీ మీద వర్షం చుక్క పడకబోవుడు కాదు గదా, నువ్వు కూడా ఎవ్వరికీ కానరావు అని చెప్పింది. హై, అరే అత్తమ్మ, కొద్దిగా మ్యాచింగ్ రెయిన్ కోట్ ఉంటే ఇయ్యొచ్చు కదా అంది. అది విన్న సూర్యకాంతం, ఓ సినీ అత్యాస పాడుగాను అనుకుంది. మరుసటి రోజు చంద్రకాంతం ఎంచక్కా ఆ మ్యాజిక్ రెయిన్ కోట్ వేసుకుని రోడ్డు మీదికి వెళ్ళింది. ముందుగా మార్కెట్కి వెళ్లి అక్కడున్న పళ్ళు తీసుకుంది. మనుషులెవ్వరూ కనపడకుండా ఆ పళ్ళు గాల్లోకి ఎగరటం చూసి అక్కడున్న అందరూ ఆశ్చర్యంగా చూశారు. ఇంతలో చంద్రకాంతం ఒక్కసారి అంటూ బిగ్గరగా నవ్వింది. అది విని అందరూ భయంతో పారిపోయారు. చంద్రకాంతం అది చూసి నవ్వుకుంది. మరుసటి రోజు వర్షం పడకపోయినా చంద్రకాంతం ఆ మ్యాజిక్ రెయిన్ కోట్ తీసుకొని బయటికి వెళ్లడం సూర్యకాంతం గమనించింది. గిదేంది, వర్షం లేకపోయినా గీ రెయిన్ కోట్ తీసుకోబోతాంది అంటే ఏందో పిత్తిరాలోచన చేసే ఉంటది. మ్యాజిక్ రెయిన్ కోట్ వేసుకుని చంద్రకాంతం ఒక ఐస్ క్రీం పార్లర్ కి వెళ్ళింది. అక్కడ ఫ్రిడ్జ్ డోర్ తీసి తనకు కావలసిన చాకోబార్ ఐస్ క్రీం తీసుకుని తిన్నది. మనుషులెవరూ కనిపించకుండా ఐస్ క్రీం అలా గాలిలో మాయమైపోవటం చూసి అందరూ అక్కడి నుంచి వామ్మో దయ్యం 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 అమ్మో దయ్యం దయ్యం అంటూ బయటికి పారిపోయారు.
తరువాత చంద్రకాంతం హాయిగా టికెట్ లేకుండా తనకి ఇష్టమైన సినిమాలన్నీ ఫ్రీగా చూసేసింది. ఇంటర్వెల్లో పాప్కార్న్, కూల్ డ్రింక్ కూడా ఫ్రీగా లాగించేసింది. గాల్లో ఆ పాప్కార్న్, కూల్ డ్రింక్ అలా ఎగురుతూ ఉండటం చూసి అక్కడున్న వాళ్ళందరూ కూడా భయంతో పారిపోయారు. సూర్యకాంతం మ్యాజిక్ కళ్లద్దాలు పెట్టుకుని చంద్రకాంతం కోసం వెతుకుతూ ఉంటే ఒక గోల్డ్ షాప్ లో నుంచి జనాలు పరిగెత్తుకుంటూ భయంతో బయటికి వస్తున్నారు. అది చూసిన సూర్యకాంతం, అరే మందేంది గింత పరేషాన్ అయితుండ్రు అనుకుంటూ ఒకరిని ఆపి అడిగింది. ఒకతను, దయ్యం దయ్యం, బంగారం పిచ్చి ఉన్న దయ్యం గా కొట్లో ఉందమ్మా, వామ్మో పారిపోవాలి అంటూ పారిపోయాడు. తన మ్యాజిక్ కళ్లద్దాలతో చూస్తే సూర్యకాంతానికి విషయం మొత్తం అర్థమైంది. ఓషినా కోడలా, నేను నీ మంచి కోసం రెయిన్ కోట్ ఇస్తే నువ్వు చేసే పని ఇదా అనుకుంటూ ఉండగా పెద్ద వర్షం మొదలైంది. బంగారు నగలన్నీ వేసుకుని చంద్రకాంతం బయటికి రాగానే ఎదురుగా సూర్యకాంతం కనపడింది. షాక్ అయిన చంద్రకాంతం, అది అది గదత్తమ్మా, నేను అంటూ ఒక్కసారి ఆగి, అవును ఇప్పుడు నేనెవ్వరికి కనపడ్ను గదా, ఇంకా అత్తమ్మేంది గిత్తమ్మేంది అనుకుంటూ సూర్యకాంతం పక్క నుంచి స్టైల్ కొడుతూ వెళ్లిపోయింది. మ్యాజిక్ కళ్లద్దాలతో ఇదంతా చూస్తున్న సూర్యకాంతం, గా రెయిన్ కోట్ తో నీ కళ్ళు నెత్తికెక్కినాయి, గిప్పుడు చూడు నేనేం చేస్తానో. కళ్ళు మూసుకొని ఒక మంత్రం వేసింది. వెంటనే చంద్రకాంతం వెళ్తున్న దారిలో ఒక పెద్ద బురద గుంట ఏర్పడింది. అది గమనించని చంద్రకాంతం ఠపీమని అందులో పడిపోయింది. బురదలో నడుములోతూ కూరుకుపోవటంతో చంద్రకాంతం ఆ మ్యాజిక్ కోటు తీసేయలేక, రక్షించండి, నన్నెవరైనా కాపాడండి, భయ్యా ఇట్రండి, నన్ను చూడండి అంటూ కేకలు పెట్టింది. మనిషి కనపడకుండా కేవలం మాట వినపడటంతో ఎవ్వరూ చంద్రకాంతాన్ని కాపాడలేకపోయారు. అత్తమ్మా అత్తమ్మా, నన్ను కాపాడు, ప్లీజ్ హెల్ప్ హెల్ప్ మీ అత్తమ్మా అంటూ ఎంత అరిచినా సూర్యకాంతం చూసి చూడనట్టే వెళ్ళిపోతుంది. అయ్యో, నా అత్యాస వల్ల ఎంత పనైంది, అనవసరంగా వచ్చి ఇలా బురదలో ఇరుక్కుపోయా. ఈ మ్యాజిక్ రెయిన్ కోట్ తో ఎవ్వరికీ కనపడకుండా కావలసినవన్నీ ఫ్రీగా తీసుకోవచ్చు అనుకున్నా. బుద్ధొచ్చింది, ఇంకెప్పుడు ఇట్లా చెయ్యా. అత్తమ్మా ప్లీజ్ అత్తమ్మా, హెల్ప్ మీ అత్తమ్మా అంటూ అరుస్తూ ఉండగా చంద్రకాంతం భుజం మీద ఒక చెయ్యి పడింది. ఎవరా అని చూస్తే స్టైల్ గా కళ్లద్దాలు, గొడుగు వేసుకుని సూర్యకాంతం కనిపించింది. చంద్రకాంతానికి చెయ్యిచ్చి పైకి లాగింది. థ్యాంక్ యూ సో మచ్ అత్తమ్మా, దేవత లెక్కొచ్చి నన్ను కాపాడినావు. నీ రెయిన్ కోటు నువ్వు తీసుకొని నాకు ఆ గొడుగు ఇయ్యి అంటూ ఆ రెయిన్ కోటు సూర్యకాంతానికి ఇచ్చి గొడుగు తీసుకుంది. నవ్వుకుంటూ సూర్యకాంతం తన దగ్గరున్న మ్యాజిక్ కళ్లద్దాలని చంద్రకాంతానికిచ్చి రెయిన్ కోటు వేసుకుంటోంది. అవునత్తమ్మా, ఎవ్వరికీ కనపడనని నేను నీకెట్లా కానొచ్చినా అంటూ ఉండగా సూర్యకాంతం మాయమైపోయింది. అత్తమ్మా అత్తమ్మా అంటూ అటూ ఇటూ చూసి ఆ కళ్లద్దాలు పెట్టుకుంది. అప్పుడు పక్కనే ఉన్న సూర్యకాంతం కనిపించింది. అంటే అత్తమ్మా, ఇందాక నన్ను చూసి కూడా నువ్వు కాపాడలేదు కదా, నిజం చెప్పు, ఆ బురద గుంట కూడా నీ ప్లానే కదా అంటూ ఉండగా సూర్యకాంతం చంద్రకాంతం పెట్టుకున్న ఆ కళ్లద్దాలని తీసేసుకుంది. ఈ ఎపిసోడ్ కూడా మిమ్మల్ని బాగా నవ్వించుంటుందని మేం నమ్ముతున్నాం. మరి ఆలస్యం దేనికి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. మీకు సూర్యకాంతం ఇష్టమా లేక చంద్రకాంతం ఇష్టమా కామెంట్ రూపంలో తెలియజేయండి. మిమ్మల్ని ఆనందపరిచే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి చాచా టీవీ.